ఎస్ మై ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి గోగుల వెంకటకృష్ణ అండి. నేను ఇంజనీరింగ్ కాలేజ్లో మ్యాథమెటిక్స్ లెక్చరర్గా పనిచేస్తూ నెట్వర్క్ ఇండస్ట్రీని ప్యాషన్గా ఎంచుకొని చక్కని ఆర్థిక స్వతంత్రాన్ని పొందుతూ అందరికీ ఆర్థిక స్వతంత్రం అందేటువంటి అవకాశాన్ని ఇస్తూ ఉంటానండి. ఇవాళ మీరు వినబోతున్నటువంటి ఈ కార్యక్రమం వచ్చేసి ఈకామ్ 365 అనేటువంటి కంపెనీ అండి. ఈకామ్ 365 అనే కంపెనీ. మరి ఈ యాప్ని ప్లే స్టోర్ ద్వారా మనం ఉచితంగా డౌన్లోడ్ చేసుకొని మనము వాడినటువంటి గ్యాస్ కోసం మనం ఏదైతే బిల్ పేమెంట్ చేస్తామో ఆ గ్యాస్ బిల్, పెట్రోల్ కోసం మనం ఏదైతే ఖర్చు పెడతామో ఆ పెట్రోల్ సంబంధించిన బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్, మనం ఇంటికి కట్టినటువంటి కరెంట్ బిల్, అలాగే ట్రైన్ టికెట్ అండి. వీటిని మనము ఫోటో తీసి అప్లోడ్ చేస్తే మనకు గరిష్టంగా 1300 పాయింట్స్ వస్తాయండి. వీటిని ఈ కాయిన్స్ అంటాము. మరి ఈ కాయిన్స్ ఎలా వాడుకోవాలి అంటే ఈ సర్వీసెస్ ద్వారా అండి. అంటే మొబైల్ రీఛార్జ్ చేసుకున్నప్పుడు మనం వాడుకోవచ్చు. అలాగే ఈ షాప్ అండి, ఈ షాప్. సో ఇందులో 150 రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి. ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్, ఫాస్ట్ మూవింగ్ ప్రొడక్ట్స్, సబ్బు, పేస్ట్, షాంపూ ఇలాంటివి. అలా కూడా కాకుండా నియర్ బై వెండర్స్ అండి. ఈ యాప్లో మనం వచ్చేసి మనకున్నటువంటి వ్యాపార సంస్థలు ఏవైనా సరే చూద్దాం ఎలాంటి వ్యాపార సంస్థ అయిపోవచ్చు. ఇక్కడ చూడండి మై ఫ్రెండ్, రిజిస్టర్ మీ యాజ్ ఎ వెండర్. ఇలా క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మన కంపెనీ యొక్క పేరు, మన కంపెనీ యొక్క నేమ్, అలాగే ఎస్ మై ఫ్రెండ్ ఇక్కడ మీరు చూడొచ్చు రిజిస్టర్ మీ యాజ్ ఎ వెండర్. ఎవరెవరు ఏ వ్యాపారస్తులు ఇందులో వెండర్గా యాడ్ అవ్వచ్చు. ఇక్కడ మన కంపెనీ నేమ్, ఇలాగే ఈ డీటెయిల్స్ అని ఎంటర్ చేస్తాం. ఇక్కడ ఒకసారి చూడండి మన కరెంట్ లొకేషన్. సో అలాగే ఎటువంటి షాప్స్ ఇందులో లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ వచ్చి మై ఫ్రెండ్ అగ్రికల్చర్ వాళ్ళు, ఆటోమొబైల్ షాప్ ఉంటే ఆటోమొబైల్ షాప్ వాళ్ళు కానీ, బ్యాంకెట్ హాల్స్ కానీ, సో ఇలా కన్సల్టెన్సీ కానీ, కాస్మెటిక్, డైలీ నీడ్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఫ్యాషన్ అండ్ జ్యువెలరీ. సో ఇలా మై ఫ్రెండ్ ఇన్సూరెన్స్ సెక్టర్, ఆన్లైన్ సర్వీసెస్, ఈవెన్ రియల్ ఎస్టేట్, ఎవ్రీథింగ్ అండి, ఎవ్రీథింగ్. ఈవెన్ చికెన్, మటన్ షాప్స్ కూడా ఇందులో మనం వెండర్గా యాడ్ అవ్వచ్చు. జస్ట్ 299 రూపీస్ పే చేసి. మరి ఇక్కడ మనము ఉచితంగా బిల్స్ సబ్మిట్ చేసినాం. సో ఇక్కడ గ్యాస్ బిల్ వచ్చేసి 1000 రూపాయలండి. దీంట్లో మనకు 15% ఈ కాయిన్స్ ఇస్తారు, అంటే 150. అలాగే పెట్రోల్ బిల్ మ్యాక్సిమం 10,000 రూపాయల వరకు అండి. 10,000 రూపాయల పెట్రోల్ బిల్లో 5% అండి, 500 ఈ కాయిన్స్ వస్తాయి. కరెంట్ బిల్ 5,000 రూపాయల వరకు అండి, అందులో 10% అండి, మళ్ళీ 500 ఈ కాయిన్స్ వస్తాయి. అలాగే ట్రైన్ టికెట్ 3,000 రూపాయలండి, దాంట్లో 5% 150 అండి. ఈ విధంగా మనకు 1300 ఈ కాయిన్స్ ఉచితంగా రావడం జరిగింది. మరి వీటి ద్వారా మనకు ఎలాంటి ఉపయోగం? ఎగ్జాంపుల్ మనం మొబైల్ రీఛార్జ్ చేసుకుంటున్నామండి. మొబైల్ రీఛార్జ్ మనం చేస్తున్నట్లయితే మొబైల్ రీఛార్జ్ అప్పుడు ఆ పాయింట్స్ మనం ఉచితంగా పొందొచ్చు. ఆ ఉచితంగా వచ్చిన ఈ కాయిన్స్ ద్వారా మనం మొబైల్ రీఛార్జ్కి వాడుకోవచ్చండి. సో జనరల్గా మొబైల్ రీఛార్జ్ చేస్తున్నప్పుడు మనకు సర్వీస్ ఛార్జ్ అనేది యాడ్ చేస్తారు. కానీ ఇక్కడ మనకి సర్వీస్ ఛార్జ్ లేకపోగా ఇంకా మనం చేసుకునే రీఛార్జ్లో
అమౌంట్ కూడా తగ్గుతుందండి. అమౌంట్ కూడా తగ్గుతుంది. లైవ్లో చూద్దాం ఇప్పుడు మనం. సో ఇక్కడ మొబైల్ రీఛార్జ్ చేస్తున్నాండి. ఫుల్ టాక్ టైం 3999 రీఛార్జ్ చేస్తున్నాం మనం. ఇక్కడ చూసినట్టయితే 3999 అండి. సో ఇక్కడ ఈ కాయిన్ చూపిస్తుంది. 4 ఈ కాయిన్స్ 0.1%. ఇక్కడ టచ్ చేస్తే మనకు 5 రూపీస్ లెస్ అయిందండి. సాధారణంగా మార్కెట్లో ఉన్నటువంటి సర్వీస్ ప్రొవైడర్ ద్వారా మనం రీఛార్జ్ చేసుకుంటే మనకు రీఛార్జ్ డబ్బుల పైన అదనంగా 3 రూపాయలు, 4 రూపాయలు, 5 రూపాయలు సర్వీస్ ఛార్జ్ చేస్తారు. కానీ ఇక్కడ కన్వీన్స్ ఫీజ్ లేదు, 0 కన్వీన్స్ ఫీజ్. సో అలాగే ఇంకా మన దగ్గర ఈ షాప్ అనే ఒక ఆప్షన్ ఉంటుందండి. ఈ షాప్ దీంట్లో ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్, ఫాస్ట్ మూవింగ్ ప్రొడక్ట్స్, ఆయిల్ కానీ, అలాగే పేస్ట్ కానీ, శానిటరీ ప్యాడ్స్ కానీ, నెక్స్ట్ సోప్స్ కానీ, ఇవి యాడ్ చేసుకొని మనము పర్చేజ్ చేసేటప్పుడు కూడా మనకు వచ్చేసి ఈ ఫ్రీగా వచ్చినటువంటి ఈ కాయిన్స్ని రిడీమ్ చేసుకోవచ్చండి. ఇక్కడ మీరు చూడొచ్చు, పేమెంట్కి వెళ్తున్నాను. పేమెంట్ చేసినప్పుడు ఇక్కడ చూడండి మై ఫ్రెండ్స్, ఈ కాయిన్స్ ఎన్ని వాడుకోవచ్చు అని ఇక్కడ మనం చూపిస్తుందండి. 281 ఈ కాయిన్స్ అండి. మొత్తం 1500 బిల్లు. ఇవి టచ్ చేస్తే 1500లో 14లో మనకు 281 లెస్ అయిందండి. ఇలా మనం ఫ్రీగా సబ్మిట్ చేసినటువంటి గ్యాస్ బిల్స్ ద్వారా మనం పర్చేజ్ చేసుకోవచ్చు. ఇంకా యాజ్ ఏ ప్రమోటర్గా మనకు వచ్చే కమిషన్ ఏంటి ఒకసారి చూస్తే, ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఈ మొరింగా షాంపూ అనేది క్లిక్ చేస్తున్నామండి. పేమెంట్ చేస్తున్నాం, కొంటున్నాం. ఇక్కడ మనం చూస్తే 150 క్యాష్ బ్యాక్ పాయింట్ చూపిస్తుందండి డౌన్లో. అంటే ఈ 450 రూపాయల షాంపూ మనం కొంటూ ఉంటే 158 క్యాష్ బ్యాక్ పాయింట్స్. 1 క్యాష్ బ్యాక్ పాయింట్ ఈక్వల్స్ టు 1 రూపీ అండి. సో ఇలాంటి క్యాష్ బ్యాక్ పాయింట్లు 1000 అయితే మనకు ఒక ఈ పాస్ అనేది జనరేట్ అవుతుంది. ఒక ఈ పాస్ యొక్క రేటు 1000 రూపీస్ అండి. సో ప్రతి నెల ఈ 1000 రూపీస్లో 200, 300 లేదా 400 వాడుకునేలాగా కంపెనీ అవకాశం ఇస్తుంది. అప్పుడు 1000లో 400 పోతే ఇక 600 క్యారీ ఫార్వర్డ్ ఉంటుందండి. సో ఇంకా మనకు ఈ షాప్ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేస్తే మనకు వచ్చే లాభం ఏంటి అని చూస్తే ఇక్కడ చూడండి మై ఫ్రెండ్, 225 సిఆర్సి ఉందండి. 225 సిఆర్సి అంటే కస్టమర్ రికరింగ్ కాస్ట్. సో ఈ సిఆర్సి మీద మనకు 10% కమిషన్ కంపెనీ ఇస్తుందండి. అలాగే మొబైల్ రీఛార్జ్ చేసుకున్నాం అనుకోండి, ఒకవేళ మొబైల్ రీఛార్జ్ వాళ్ళు ఒక 5% కంపెనీకి పే చేస్తున్నట్లయితే, అంటే మనం 3000 రూపీస్ రీఛార్జ్ చేస్తే 5% అంటే 150 సిఆర్సీలు అండి కంపెనీకి చెల్లించేటువంటి కమిషన్. సిఆర్సి అంటే కస్టమర్ రికరింగ్ కాస్ట్. ఈ 150 రూపాయలు కమిషన్ కంపెనీకి పే చేస్తే దీంట్లో 10% అండి, అంటే 15 రూపాయలు మనకు వస్తాయి. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి, మనము ఈ యాప్లో వెండర్స్గా ఒక కిరాణా షాప్ వాళ్ళని యాడ్ చేసాం. ఈ యాప్లో వెండర్గా ఒక కిరాణం షాప్ వాళ్ళని మనం యాడ్ చేసాం. సో ఈ కిరాణం షాప్ వాళ్ళు మనకు ఒక 5% కంపెనీకి కస్టమర్ రికరింగ్ కాస్ట్ పే చేస్తా అన్నారు. అంటే 5% కంపెనీకి కమిషన్ ఇస్తుంది. ఇక్కడ చూడండి సిఆర్సి పర్సంటేజ్. ఒక కిరాణా షాప్ వాళ్ళు కంపెనీతో టైఅప్ అయ్యి నేను 5% కంపెనీకి కమిషన్ ఇస్తా అని అగ్రిమెంట్ చేసుకున్నారు. అంటే ఒక కిరాణం షాప్ వాళ్ళు 1000 రూపాయల కిరాణం కస్టమర్ కొంటే 5% అంటే 50 సిఆర్సీలు అండి. అంటే 50 రూపాయలు కంపెనీకి చెల్లిస్తారు.
ఈ 50 రూపాయల్లో 10% అండి, అంటే 5 రూపాయలు మనకి కంపెనీ చెల్లిస్తుంది. సో ఒకవేళ ఇక్కడ షాపు వాడు 500 చెల్లిస్తే మన కమిషన్ 50 రూపాయలు, 5,000 చెల్లిస్తే మన కమిషన్ 500. ఒకవేళ 50,000 రూపాయల కంపెనీ కమిషన్ చెల్లిస్తే మన కమిషన్ 5,000 అని. ఈ విధంగా మనము ఏ షాప్ అయినా ఇందులో మనము టైప్ చేయొచ్చు. ఫెర్టిలైజర్ అగ్రికల్చర్ షాప్స్ అండి, ఆటోమొబైల్ షాప్స్ అండి, సో అలాగే బ్యాంకెట్ హాల్స్ అండి, క్లాసెస్ అండి, డాన్స్ క్లాస్ కావచ్చు, డ్రైవింగ్ క్లాసెస్ కావచ్చు, ఇలాంటివన్నీ, కన్సల్టెన్సీ అండి, కాస్మెటిక్ షాప్ అండి, డైలీ నీడ్స్. డైలీ నీడ్స్ అంటే ఇక్కడ చూడండి కేటగిరీస్, ఇందులో మళ్ళీ సబ్ కేటగిరీ అంటే ఏమన్నా షుగర్, ఏమైనా మనకి కంట్రీ షుగర్, డిపార్ట్మెంటల్ స్టోర్స్, డైరీ స్టోర్స్, డ్రై ఫ్రూట్స్, ఎగ్ షాపు, పిండి మిల్ అండి, ఫ్రెష్ ఫ్రూట్స్ అండి, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అండి, గ్రోసరీస్ అంటే కిరాణం షాప్ అండి, హెర్బల్ ప్రొడక్ట్స్ అండి, హోమ్ మేడ్ ఐటమ్స్ అండి, హోమ్ మేడ్ మసాలా అండి, కిచెన్ నీడ్స్, ఇట్లా ఆయిల్ స్టోర్స్ అండి, పూజా స్టోర్ అండి, మనకి ఏమైనా రైస్ కంపెనీ ఉంటే, బియ్యం షాప్ ఉంటే బియ్యం షాప్ అండి, లేదా టీ కాఫీ పౌడర్ తయారు చేసేది ఉన్న టెండర్ కోకోనట్ అండి, అంటే కొబ్బరికాయలు, మనం కొబ్బరికాయల బండి ఉంటుందా, వెజిటబుల్స్ అండి, వాటర్ అండి. ఈ విధంగా ఏదైనా సరే మనము కంపెనీకి టైప్ చేయించవచ్చు జస్ట్ 299 రూపాయలతో, జస్ట్ 299 రూపీస్ అండి. 299 రూపాయలు కడితే వీళ్ళు ఈ యాప్లో వెండర్గా రిజిస్టర్ అవుతారు. అలా ఎంత మందిని మనం వెండర్గా రిజిస్టర్ చేయిస్తామో వాళ్ళందరి దగ్గర నుంచి కంపెనీకి ఎంతైతే వాళ్ళు కమిషన్ పే చేస్తారో దాంట్లో మనకు వాళ్ళు ఎంత కమిషన్ అగ్రిమెంట్ అయితే అందులో 10% అండి మనకు వస్తుంది. ఒకవేళ మనది రియల్ ఎస్టేట్ కంపెనీ అయినట్లయితే ₹1,00,000 మనం ఫ్లాట్ అమ్మితే 1% అండి. ఆ 1% వాళ్ళు ఎంతైతే పే చేస్తారో అందులో 10% మనకి ఇస్తారండి. సో ఈ విధంగా మనకు మనం కంపెనీకి పే చేసేటువంటి కమిషన్ నుంచి ఎవరెవరైతే వెండర్గా రిజిస్టర్ చేపిస్తారో వాళ్ళకి లైఫ్ టైం ఇన్కమ్ అడిపోయారు, లైఫ్ టైం ఇన్కమ్. ఇకపోతే మనకు ఈ యాప్లో ఓమ్నీ కార్డ్ అనేటువంటి ఒక పెట్రోల్ కార్డ్ ఉంటుందండి. ఇది విర్చువల్ కార్డ్ అండి, మై ఓమ్నీ కార్డ్ విర్చువల్ అంటే డిజిటల్ కార్డ్. సో ఇక్కడ చూడొచ్చు, ఈ డిజిటల్ కార్డు మనం తీసుకొని, సో ఇందులో మనము అమౌంట్ ఒక ₹1,000 బ్యాలెన్స్ కోసం మనం గనక ట్రై చేస్తే స్పాట్లో 10% డిస్కౌంట్ వచ్చేసి ₹900 మన అకౌంట్లో పేమెంట్ అవుతుందండి. ₹900 పేమెంట్ అయిపోయి బ్యాలెన్స్ మాత్రం ₹1,000 వస్తుంది. ఆ వచ్చిన ₹1,000ని ఎనీ పెట్రోల్ బంక్, పెట్రోల్కి కానీ డీజిల్కి కానీ సిఎన్జి గ్యాస్ కానీ మనం వాడుకోవచ్చండి. ఈ విధంగా నెలకు మనము 6 సార్లు 900 చొప్పున లోడ్ చేసుకుంటే ₹5,400 మనం పేమెంట్ అవుతుంది. కానీ మనకు వచ్చే బ్యాలెన్స్ ₹6,000 అండి. అంటే నెలకు మనకి ₹600 మనకు బెనిఫిట్ అండి. ఈ విధంగా 10 నెలలు ఇస్తుందండి కంపెనీ, ₹6,000 మనకు బెనిఫిట్. మరి ఈ ఓమ్నీ కార్డ్ యొక్క కాస్ట్ ఎంత అంటే ₹3,200 అండి, ₹3,200. మరి ఈ 3,200 కూడా కంపెనీ మనకు ఈ కాయిన్స్ ఇస్తుంది. ఈ కాయిన్స్ ఉచితంగా బిల్స్ అప్లోడ్ చేయడం ద్వారా పొందవచ్చు. అలాగే మనము ఈ కార్డు పర్చేజ్ చేసినప్పుడు కూడా మనం పొందవచ్చు అండి, కార్డు పర్చేజ్ చేసినప్పుడు కూడా మనం పొందవచ్చు. ఇక్కడ మనం చూద్దాం, కార్ట్లో ఇందా మనం కొన్ని ప్రొడక్ట్స్ యాడ్ చేసాం. ఈ కాయిన్స్ ఎలా వాడుకుంటామో చూద్దామండి ఫ్రెండ్. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఈ ప్రోడక్ట్ యొక్క కాస్ట్ ₹475 అండి. మనకు షాంపూ పర్చేజ్ చేస్తున్నాము. ఎన్ని ఈ కాయిన్స్ అంటే 135 ఈ కాయిన్స్ వాడుకోవచ్చు అండి. ఇక్కడ టచ్ చేస్తే 475 నుంచి
135 మైనస్ అవుతుంది, 340 రూపీస్. సో ఇలా మనము కార్డు కొనుగోలు చేయడం ద్వారా వచ్చినటువంటి ఈ కాయిన్స్ ని, లేదా గ్యాస్ బిల్లు, లేదా కరెంట్ బిల్లు, లేదా పెట్రోల్ బిల్లు, లేదా ట్రైన్ టికెట్స్ కనుక మనం అప్లోడ్ చేస్తే వాటి ద్వారా వచ్చిన ఈ కాయిన్స్ ని ఇలా మనం పర్చేజ్ చేసేటప్పుడు రిడీమ్ చేసుకోవచ్చండి. సో ఇది ఈకామ్ 365 యాప్ ద్వారా మనము పెట్రోల్ కార్డును పొంది, అలాగే ఈకామ్ 365 యాప్ ద్వారా మన రోజువారీ అవసరాల నిమిత్తం ఖర్చు పెట్టినటువంటి పెట్రోల్ బిల్లు కానీ, గ్యాస్ బిల్లు కానీ, కరెంట్ బిల్లు కానీ, ట్రైన్ టికెట్ కానీ మనం ఫోటో తీసి అప్లోడ్ చేస్తే గరిష్టంగా 1300 ఈ కాయిన్స్ వస్తాయండి. సో వాటిని మనం ఈ సర్వీస్ కోసం వాడుకోవచ్చు, అలాగే ఈ షాప్లో వాడుకోవచ్చు, నియర్ బై వెండర్స్ కంపెనీలో టైఅప్ అయినటువంటి షాప్స్ ద్వారా వాడుకోవచ్చు. సో ఇది ఈకామ్ 365 యాప్ ద్వారా మనకు వచ్చేటువంటి లాభం అండి. ఇకపోతే బిజినెస్ ప్లాన్ కనుక తీసుకున్నట్టయితే మనకి ఒక వండర్ఫుల్ బిజినెస్ ప్లాన్ ఉందండి. కంపెనీ వారు వండర్ఫుల్ బిజినెస్ ప్లాన్ మనకు అందజేస్తున్నారు. ఒక చక్కని పీపీటీ రూపంలో మీకు ఆ ఇన్కమ్ ప్లాన్ మీకు నేను చూపిస్తాను. ఇక్కడ బై ఫ్రెండ్స్ 5 నెలల్లో 88,99,200 రూపాయలు మనం తీసుకోవచ్చండి. జస్ట్ 5 months లో మనం కరెక్ట్ గా ప్లాన్ వేస్తే 5 నెలల్లో మనము 88,99,200 రూపీస్ ఇన్కమ్ తీసుకోవచ్చండి. అది ఎలాగో ఈ పీపీటీ ద్వారా మనం తెలుసుకుందాం మై ఫ్రెండ్. ఎస్ అండి, ఒక చక్కని పీపీటీ రూపంలో మనము తెలుసుకుందాం అసలు ఈ కంపెనీ ఏంటి, ఈ కంపెనీలో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి, దీని ద్వారా మనకి 5 నెలల్లో 88 lakhs ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది తెలుసుకుందాం. సో కంపెనీ పేరు వచ్చేసి ఈకామ్ 365 ద నెక్స్ట్ జనరేషన్ షాపింగ్ అండి. సో ఇది ఒక ఫ్యూచర్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్. సో ఇక్కడ మార్కెట్లో ప్రస్తుతం మనము ఈ కామర్స్ కంపెనీలు చూస్తున్నాం. సో మరి ఆ కంపెనీల ద్వారా ఎవరు కోటీశ్వర్లు అయ్యారు అంటే కంపెనీ ఓనర్స్ కోటీశ్వర్లు అయ్యారు. కానీ ఇక్కడ మరి ఫ్రెండ్ కస్టమర్స్ కోటీశ్వర్లు అవుతారు. ఇక్కడ కస్టమర్స్ కోటీశ్వర్లు అవుతారు. మన ఈకామ్ 365 ప్లాట్ఫామ్ ద్వారా కస్టమరు కోటీశ్వరు అయ్యేటువంటి అవకాశం అండి. వాళ్ళ మార్కెట్లో ఉన్నటువంటి అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఈవెన్ జొమాటో కావచ్చు, ఓలా కావచ్చు, ఉబర్ కావచ్చు, వీళ్ళు ఒక యాప్ను తయారు చేసుకొని వాళ్ళు కోట్లకు అధిపతులు అయ్యారు. మరి ఇవాళ ఈ ఈకామ్ 365 యాప్ని కస్టమర్స్ యూజ్ చేసుకొని కస్టమర్ కోటీశ్వరుడు అవుతారండి. ఎలా చూద్దాం. ఇవాళ ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఏ కంపెనీ ఉందా అండి? ఏదీ లేదు. అన్ని కంపెనీలతో టైఅప్ పెట్టుకొని వాళ్ళు టాప్ పొజిషన్కి వెళ్ళారు. ఇందాక మీరు యాప్లో లైవ్లో చూశారు. ఎవరెవరు ఈ యాప్లో రిజిస్టర్ చేసుకోవచ్చు, వెండర్గా యాడ్ అవ్వచ్చు జస్ట్ 299 రూపీస్తో. ఇవాళ మార్కెట్లో చాలా కంపెనీలు మేము డాష్ స్టోర్ షాప్ ఇస్తాము, సూపర్ మార్కెట్ ఇస్తాము, మీరు 25 లక్షలు కట్టండి, లేదా 10 లక్షలు కట్టండి, 5 లక్షలు కట్టండి అని చెప్పి మన దగ్గర మనతో పెట్టుబడి పెట్టించి కంపెనీలు కంటికి కనబడకుండా పోయినాయి. మరి ఇవాళ మన ఫ్రెండ్ జస్ట్ 299 రూపీస్తో నీది రియల్ ఎస్టేట్ కంపెనీ అయితే ఇందులో సభ్యుడుగా, నీది మెడికల్ షాప్ అయితే సభ్యుడుగా, నీది చికెన్ షాప్ అయితే ఈ కంపెనీలో సభ్యుడుగా, నీది బంగారం షాప్ అయితే ఇందులో సభ్యుడుగా, సో కిరాణం షాప్ అయితే ఇందులో సభ్యుడుగా. ఇవాళ
ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అడ్మిషన్స్ ఇస్తే కనీసం 2,000 నుంచి 5,000, 10,000, 15,000 కూడా ఇస్తున్నాయి. అదే రియల్ ఎస్టేట్ వాళ్ళు చూసుకున్నట్లయితే లక్షలు ఇస్తున్నారు ఏజెంట్లకి. ఇంకా సోలార్ కంపెనీలు ఒక ఆర్డర్ ఇస్తే 5,000 ఇస్తున్నారు. అలాగే వాటర్ ప్యూరిఫైయర్స్ ఆర్డర్ ఇస్తే 1,000, 2,000 ఇస్తున్నారు. మరి ఇక్కడ మనకు 299 రూపాయలు ఇవ్వండి, ఈకామ్ 365లో వెండర్గా రిజిస్టర్ అవ్వండి. మా కస్టమర్స్ నియర్ బై వెండర్స్ అని సెర్చ్ చేసి మీ దగ్గరికి వచ్చి కొనుగోలు చేస్తారు. మీరు కంపెనీ కమిషన్ ఇవ్వండి, ఆ కంపెనీ మాకు కమిషన్ ఇస్తుంది. అదే మన ప్లాట్ఫామ్ అండి. ఇవాళ ఈకామ్ 365లో కాశ్మీర్ టు కన్యాకుమారి ప్రతి గల్లీలో ఉన్నటువంటి వ్యాపారస్తులు జస్ట్ 299 రూపీస్తో ఇందులో సభ్యులుగా వచ్చి వాళ్లకు వ్యాపారం ఇస్తూ వాళ్ళని అధిపతులు చేస్తూ మనము ఆర్థిక అధిపతులు అయ్యేటువంటి అవకాశాన్ని మీరు వింటున్నారండి మరి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎటువంటి పెట్టుబడి లేదండి. మన కష్టమే మన కరెన్సీ. మన మాటలే 10 మందికి మూటలు వచ్చేలాగా చేస్తాయి. జస్ట్ ఈ యాప్ ద్వారా అందరము అధిపతులు అవ్వచ్చు, ఆర్థిక అధిపతులు అవ్వచ్చు. ఇందాక లైవ్ లో మీరు చూశారు. ఇక ఇన్కమ్ ప్లాన్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ కంపెనీ. ఈ కంపెనీ ఫౌండర్ కానీ కో ఫౌండర్ కానీ 25 సంవత్సరాల అనుభవం కలిగిన వ్యక్తులండి వీళ్ళు. 25 సంవత్సరాల అనుభవం కలిగిన వ్యక్తులు. వీళ్ళు సాధించిన విజయాలు చూద్దాం. ఇక్కడ మరి ఫ్రెండ్స్ వీళ్ళండి కంపెనీకి కావాల్సిన ఫౌండర్, కో ఫౌండర్. సో వీళ్ళు సాధించిన విజయాలు 700 మంది పైన లక్షాధికారులు తయారు చేశారు. 5గురిని కోటీశ్వరులను తయారు చేస్తారు. అందులో నేను ఒకనండి. 112 కోట్ల వ్యాపారం ఇచ్చారు జస్ట్ 5 సంవత్సరాల్లో. సో ఒక అనర్గళమైనటువంటి నెట్వర్క్ ఎక్స్పీరియన్స్ కలిగిన వ్యక్తులండి. కంపెనీ 2018లో స్థాపించి 2026లో మార్కెట్లోకి వచ్చిందండి. సో 2027లో వీళ్ళ టార్గెట్ వచ్చేసి 18,000 మంది ఎంటర్ప్రైజ్ తయారు చేయాలి. 18 లక్షల డిజిటల్ వెండర్స్ అంటే షాపు వాళ్ళని 18 లక్షల వ్యాపారస్తుల్ని ఇందులో యాడ్ చేయడము, 1 కోటి మందిని యాక్టివేట్ చేయడం ఈ కంపెనీలో. మరి ఈ ఈకామ్ 365 యాప్ యొక్క వివరాలు తీసుకుంటే నో సబ్స్క్రిప్షన్, 0 ఇన్వెస్ట్మెంట్, ఎటువంటి లయబిలిటీ లేదు, నో రిస్క్, 100% ఈ కామర్స్ అండి. ఇక్కడ మనం చేసేది ఏంటంటే ఎర్న్ వైల్ యూ స్పెండ్. మీరు పెట్టేటువంటి ఖర్చుల ద్వారా కరెన్సీ పొందండి. సో మరి ఈకామ్ 365లో ఉన్నటువంటి సర్వీసెస్ ఏంటి? ఈ సర్వీసెస్ మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్, సో కరెంట్ బిల్లు, అలాగే వాటర్ బిల్లు, గ్రామ పంచాయతీ బిల్లు, ఫ్లైట్ బుకింగ్, హోటల్ బుకింగ్, ఇలా అండి. ఇవన్నీ ఈకామ్ 365 ఉన్న ఈ సర్వీసెస్. మరి ఇందులో మనము ఇందాక మనం చెప్పుకున్నట్టు ఉచితంగా ఈ కాయిన్స్ పొందాం. ఆ ఈ కాయిన్స్ వాడుకొని ఏదైనా పర్చేస్ చేస్తే మనకు క్యాష్ బ్యాక్ పాయింట్స్ వస్తాయి. ఆ క్యాష్ బ్యాక్ పాయింట్స్ మనకి 1,000 అయితే ఆ క్యాష్ బ్యాక్ పాయింట్స్ మనకు 1000 అయితే కనుక మనకు ఒక ఈ పాస్ జనరేట్ అవుతుంది. ఆ ఈ పాస్ వచ్చేసి మనకి ఒక ఈ పాస్ యొక్క రేట్ వచ్చేసి 1000 రూపీస్ ఉంటుంది. ఆ 1000 రూపీస్లో ప్రతి నెల మనము ఒక 200, 300, 500 మనం వాడుకోవచ్చు అండి. సో ఇలా మనము మన అవసరాల నిమిత్తం
మన అవసరాల నిమిత్తం. ఎస్ మై ఫ్రెండ్స్. ఇక్కడండి, సో ఇలా మనం టైఅప్ అయిన షాప్లో కావచ్చు, ఈ సర్వీసెస్లో కావచ్చు, ఈ షాప్లో కావచ్చు, మనం పర్చేజ్ చేస్తే మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. మరి ఇక్కడ ఎర్న్ వైల్ యూ స్పెండ్ 50% సిఆర్సి రిబేట్ అండి. సిఆర్సి అంటే మనతో టైఅప్ అయినటువంటి సంస్థలు కంపెనీకి కట్టేటువంటి కమిషన్ అండి. ఇక్కడ ఈ సర్వీసెస్లో కనుక మనము సిఆర్సి ఎంతైతే కంపెనీకి పే చేస్తామో దాంట్లో 50% మనకు వస్తుంది. ఎగ్జాంపుల్, ఒక మొబైల్ రీఛార్జ్ చేస్తే 5% మొబైల్ కంపెనీ వాళ్ళు కంపెనీ కమిషన్ పే చేస్తే, అంటే 3,000 రూపాయలు 1 year మనం రీఛార్జ్ చేస్తే 5% అంటే 150 సిఆర్సి అండి. 150 సిఆర్సి. ఆ 150 సిఆర్సిలో 50% అంటే 75 రూపాయలు సెల్ఫ్ కస్టమర్కి వస్తుందండి. అదే 50% రిబేట్, సిఆర్సి రిబేట్ అంటారు. తర్వాత ఇక్కడ మొబైల్ రీఛార్జ్ చేసే 0 కన్వీన్స్ ఫీజు ఉంటుందండి. అలాగే ఈ పాస్, మనం ఏదైనా పర్చేజ్ చేసే క్యాష్ బ్యాక్ పాయింట్స్ వస్తాయి, దాని ద్వారా వచ్చేవి ఈ పాస్. ఆ ఈ పాస్ 100% మనం వాడుకోవచ్చు. కాయిన్స్, మనం గ్యాస్ బిల్లు కానీ, పెట్రోల్ బిల్లు కానీ, కరెంట్ బిల్లు కానీ, ట్రైన్ టికెట్ కానీ అప్లోడ్ చేస్తే కాయిన్స్ వస్తాయి. వాటిని పర్చేజ్ అప్పుడు రిడమ్షన్ చేసుకోవచ్చు. అలాగే మన టీం పెట్టేటువంటి ఖర్చుల ద్వారా 31% మనము 31% మనము కమిషన్ పొందొచ్చు అండి 20 లెవెల్స్లో. ఇక్కడ కనబడేవన్నీ ఈ సర్వీస్ అండి. గ్యాస్ బుకింగ్ ఈ సర్వీసే, డీటీహెచ్ రీఛార్జ్ ఈ సర్వీసే, మొబైల్ రీఛార్జ్, ట్రైన్ బుకింగ్, ఇవి ఏవి చేసినా సరే ఇట్లా 25 పైన ఈ సర్వీసెస్ కంపెనీలో ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి మనకు కంపెనీలో జాయినింగ్ ప్రాసెస్, యాక్టివేషన్ ప్రాసెస్ తెలుసుకుంటున్నామండి. జస్ట్ కస్టమర్ ఫ్రీగా యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే అతను 1 లెవెల్ నుంచి 10% ఆదాయం పొందొచ్చు. వెండర్గా యాక్టివేషన్ చేసుకుంటే 2 లెవెల్స్ అండి. ఫస్ట్ లెవెల్లో 10%, ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ లెవెల్లో 10%, తర్వాత 5, మొత్తం 15 అండి. అఫిలియేట్ ప్రో ప్రోగ్రాంలో ఉంటే 22.5%, 5 లెవెల్స్ ఇస్తారు. తర్వాత అఫిలియేట్ ప్రో ఉంటే కనుక 10 లెవెల్స్ ఇన్కమ్ వస్తుంది, 27.5% వస్తుంది. ఒకవేళ మనం ఈఎంఓ, ఈ మార్ట్ ఓనర్గా కనుక మనము యాక్టివేషన్ చేసుకుంటే అప్గ్రేడ్ అయితే 31% అండి. నెక్స్ట్ ఇక్కడ అఫిలియేట్ ప్రోగ్రామ్లో ఎన్ని జాయినింగ్స్ ఉన్నాయి? 999తో జాయిన్ అవ్వచ్చు, ఎక్స్ప్రెస్ ఏటీఎం కార్డ్ వస్తుంది. సో ఇది ఆన్లైన్, ఆఫ్లైన్లో స్వైప్ చేసి క్యాష్ బ్యాక్ పాయింట్స్ పొందొచ్చు. అలాగే మెట్రో రైల్వే స్టేషన్లో మనకి 10% డిస్కౌంట్ వస్తుంది. నెక్స్ట్ సైటోబ్యాన్ అండి. ఇది కొన్ని వందల జబ్బులకి ఉపశమనంగా పనిచేస్తుంది. 2 బాటిల్స్ వస్తాయి. ఒక బాటిల్ 200 ml ఉంటుంది. 15 ml లిక్విడ్ మనం తీసుకొని 300 ml వాటర్ని కలిపి పొద్దున్నే 10 మనం తీసుకోవచ్చు. 1 అని 2 బాటిల్స్ వస్తాయండి. తర్వాత భోజన బాస్కెట్ అండి, 3200. నెక్స్ట్ ఇంకొక ప్యాకేజ్ డియో పవర్ అండి, ఇది సెక్సువల్ ప్రొడక్ట్, 3200. నెక్స్ట్ వచ్చేసి మన ఫ్లాష్ ప్రొడక్ట్ ఓమ్ని కార్డ్, డిజిటల్ కార్డ్ అండి, 3200 అండి. సో ఈ 5 ప్యాకేజ్లు ఏదైనా మనం జాయిన్ అవ్వచ్చు. వీటి మీద మనకు 10% ఫస్ట్ లెవెల్ నుంచి ఉంటుంది కమిషన్. నెక్స్ట్ వచ్చేసి అప్గ్రేడ్ అండి. ఇందాక ప్యాకేజ్లో 5 లెవెల్స్ వరకు మనకు వర్తిస్తుంది ఇన్కమ్ తీసుకోవడానికి. నెక్స్ట్ ఇంకొక 5 లెవెల్, 10 లెవెల్ ఇన్కమ్ కావాలి అంటే 6 బాటిల్ సైటోబ్యాన్ 5997తో అప్గ్రేడ్ అవ్వచ్చు. అప్పుడు 10 లెవెల్స్ ఇన్కమ్ వస్తుంది. లేదా ద ఫ్లాష్ ప్రొడక్ట్ అండి, ద ఫ్లాష్ ప్రొడక్ట్ ఓకే, హైడ్రోజన్ ఓటీజీ అండి. హైడ్రోజన్ ఓటీజీ అంటే, ఓటీజీ అంటే ఆన్ ద గో, ఓటీజీ అంటే ఆన్ ద గో. సో ఇది 18,000 రూపీస్ అండి. దీంట్లో వాటర్ మనం పోసి 5 minutes బటన్ నొక్కితే 5 నిమిషాలు ఇది హైడ్రోజన్ వాటర్గా తయారవుతుంది. అద్భుతమైన ఎనర్జీ లెవెల్స్ వస్తాయండి. అలాగే సర్వరోగ నివారణగా ఈ నీరు మనకు పనికొస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక
20 లెవెల్స్ ఇన్కమ్ కావాలంటే ఈఎంఓ అప్గ్రేడ్ అవ్వచ్చు. దీనికి 59,999 మనకి ఆల్కలైన్ విత్ హైడ్రోజన్ వాటర్ మిషన్ ఉంటుంది. 3 ప్లాటినం ప్లేట్స్, 5 ప్లాటినం ప్లేట్స్ 1,18,000, 7 ప్లాటినం ప్లేట్స్ 1,60,000, తర్వాత 9 ప్లాటినం ప్లేట్స్ 2,25,500 అండి. సో మరి 20 లెవెల్స్ ఇన్కమ్ కావాలి అంటే ఇంత ప్యాకేజ్ కొనాలంటే అవసరం లేదండి. మీరు టీమ్ ద్వారా కూడా అవ్వచ్చు. మీరు కనుక డైమండ్ డైరెక్టర్ అయితే 10 లెవెల్స్ ఇన్కమ్ తీసుకోవచ్చు. మీరు బ్లూ డైమండ్ అయితే 20 లెవెల్స్ ఇన్కమ్ తీసుకోవచ్చు అండి. కస్టమర్గా వచ్చిన వాళ్ళు, ఫ్రీగా రిజిస్టర్ అయిన వాళ్ళు 1 లెవెల్ నుంచి ఆదాయం పొందుతారు. తర్వాత అఫిలియేట్తో ఉంటే 5 లెవెల్స్, అఫిలియేట్ ప్రోలో ఉంటే 10 లెవెల్స్, ఈఎంఓగా మనం ఉంటే 20 లెవెల్స్. ఒకవేళ మనకు జస్ట్ 999తో జాయిన్ అయ్యి మీరు డైమండ్ ర్యాంక్ అచీవ్ అయినా 10 లెవెల్ ఇన్కమ్ తీసుకోవచ్చండి. బ్లూ డైమండ్ అయితే 20 లెవెల్స్ ఇన్కమ్ తీసుకోవచ్చండి. వీటితో పాటు కంపెనీలో షేర్స్ కూడా ఇస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి కంపెనీలో 18 రకాల ఇన్కమ్స్ ఉంటాయండి. ఇవ్వండి. ఫస్ట్ది లెవెల్ బోనస్ 20 లెవెల్స్ వస్తుంది. రెండోది టీమ్ యాక్టివేషన్ బోనస్, మూడోది అఫిలియేట్ అప్గ్రేడ్ బోనస్, ఎవరైనా అప్గ్రేడ్ చేసుకుంటే వచ్చే బోనస్, ఈఎంఓ అప్గ్రేడ్ బోనస్, 5 వెండర్ అక్యుయేషన్. మనం ఏ షాప్ అయితే టైప్ చేపిస్తామో ఆ షాపు వాళ్ళు ప్రతిరోజు జరిగే వ్యాపారంలో కంపెనీకి ఇచ్చే కమిషన్ నుంచి మనకు వచ్చే కమిషన్. తర్వాత పవర్ అప్ బోనస్ అండి, బూమరింగ్ బోనస్, షాపర్ డిస్కౌంట్, హాఫ్ బ్యాక్ బోనస్, ఎక్స్ప్రెస్ కార్డ్ స్పెండ్ బోనస్, లీడర్ సపోర్ట్ బోనస్, స్టేట్ టర్న్ ఓవర్ బోనస్, డీసీపీ షేర్ వాల్యూ, బైక్ ఫండ్ 2 లక్షలు అండి, కార్ ఫండ్ 10 లక్షలు అండి, హౌస్ ఫండ్ 25 లక్షలు అండి, ఫౌండింగ్ డైమండ్ ప్రోగ్రామ్, పినాకిల్ సర్వీసెస్. ఇక్కడ హైలైట్ వచ్చేసి ఇన్కమ్ ప్లాన్ లో లీడర్ సపోర్ట్ బోనస్ అండి. మీరు కనుక 30 రోజుల్లో 10 మందిని జాయిన్ చేయించగలిగితే మీ డైరెక్ట్ ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళకు వచ్చే డైలీ యాక్టివేషన్ ఇన్కమ్ లో 10% వస్తుందండి. అలాగే ప్లాటినం ర్యాంక్ వస్తే 20%, బ్లాక్ డైమండ్ కి 30%, పింక్ డైమండ్ కి 50%, క్రౌన్ డైమండ్ కి 100% అండి. సో ఈ ర్యాంక్ కనుక అచీవ్ అయితే లెవెల్ 1 లో మన ద్వారా వచ్చిన వాళ్ళు తీసుకునే కమిషన్ లో 100% మనం తీసుకోవచ్చండి. అది లీడర్ సపోర్ట్ బోనస్. నెక్స్ట్ థ్యాంక్ యూ అండి. ఇది బ్రహ్మాండమైనటువంటి ఇన్కమ్ ప్లాన్ అండి. ఇంకా ఇది డైలీ పేఅవుట్ అండి. డైలీ పేఅవుట్ సాధారణంగా రీపర్చేజ్ అంటే నెలకు ఒకసారి ఇస్తారు, కానీ మనకు రీపర్చేజ్ కూడా డైలీ పేఅవుట్ అండి. లైవ్ లో మీకు ఐడి ఓపెన్ చేసి చూపిస్తాను. ఒక చిన్న సోపు కొన్నా, షాంపూ కొన్నా సరే నెక్స్ట్ డేనే మన కంపెనీ పేఅవుట్ ఇస్తుంది. నెక్స్ట్ డేనే ఇక్కడ మీకు లైవ్ లో చూపిస్తాను. మై ఎర్నింగ్స్ కనుక మీరు వెళ్ళినట్టయితే మై ఎర్నింగ్స్ అండి, ఇక్కడ మీరు చూడొచ్చు మై ఎర్నింగ్స్. ఈ మై ఎర్నింగ్స్ లో ఈకామ్ డైలీ బోనస్ చూసినట్లయితే 18వ తేదీ అండి. ఏ పర్సన్ నుంచి ఎంత వచ్చింది పర్సన్ నేమ్ తో సహా ఉంటుందండి. ఇక్కడ చిట్టాల శ్రీనివాస్ రెడ్డి అండి, అతను పర్చేజ్ చేసిన దాని నుంచి అతను ఏ లెవెల్లో ఉన్నాడు, మనకి ఎంత ఇన్కమ్ వచ్చింది అనేది కూడా మనకి ఇక్కడ స్పష్టంగా ఉంటుందండి. అలాగే ఇక్కడ చూడండి మై ఫ్రెండ్, శేఖర్ క్లిక్ చేద్దాం. ఎన్నో లెవెల్లో ఉన్నాడు? 3rd లెవెల్లో ఉన్నాడండి. 3rd లెవెల్ 2.5%. ఫస్ట్ లెవెల్ ఉంటే 10%, సెకండ్ లెవెల్ ఉంటే 5%, 3rd, 4th, 5th లెవెల్లో వచ్చేసి 2.5% అండి, 80 రూపీస్ అండి. సో ఇలా డైలీ పేఅవుట్ అండి. వాళ్ళు సబ్బు కొన్నా, పేస్ట్ కొన్నా, షాంపూ కొన్నా, ఏది కొన్నా ఇక్కడ చూడండి మై ఫ్రెండ్, మందడి రామకృష్ణ 5 రూపీస్ అండి. సో ఇలా మన టౌన్లో ఎవరు ఏది కొన్నా సరే మనకి డైలీ పేఅవుట్ అనేది కంపెనీ ఇవ్వడం విశేషం అండి. సాధారణంగా టీమ్ ద్వారా వచ్చే రీపర్చేజ్ అనేది నెలకు ఒకసారి ఇస్తారు, కానీ ఈ కంపెనీలో ఎవ్రీడే పేఅవుట్, అది కూడా ఆటో విత్డ్రాల్ అండి. మనం విత్డ్రా పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా విత్డ్రా అవుతుంది. సో ఒక బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ మై ఫ్రెండ్. మన అవసరాల నిమిత్తం మన ఆదాయాన్ని ఖర్చు పెడితే తిరిగి ఆదాయం వచ్చేటువంటి కార్యక్రమం మనం వింటున్నామండి. సో
మిత్రులందరూ కూడా ఈ చక్కని అవకాశాన్ని అందరికీ అందించండి. చక్కని ఆర్థిక స్వతంత్రం అందిపుచ్చుకుంది. థ్యాంక్ యూ. జై ఈకామ్ 365 అండి.